ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈరోజు మనం నోరూరించే నాటుకోడి కూర తయారీ విధానం చూద్దామా? కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, మసాలా దినుసుల్లో లవంగాలు, చెక్క, ధనియాలు, గసగసాలు, జీలకర్ర, యాలుకలు, అనాస పువ్వు. నాటుకోడి ఉండాలి అంటే బయట కట్టెల పొయ్యి మీదే ఉండాలి. అప్పుడు దాని రుచి అనేది దానికి వస్తుంది. ఎప్పుడు వంట చేసినా ముందు అగ్నిదేవునికి నమస్కరించుకొని వంట అనేది ప్రారంభించాలన్నమాట. అలానే వంట పూర్తయిన తర్వాత ముందుగా కొద్దిగా తీసి అగ్నిదేవునికి ఆ పొయ్యి దగ్గర పెట్టి ఆ తరువాతే ఆహారాన్ని మనం తీసుకోవాలి. మరి ఇప్పుడు తయారీ విధానం చూద్దామా? పొయ్యి వెలిగించుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు నూనె తీసుకొని కాగిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. తరువాత చీలికలుగా కోసుకున్న పచ్చిమిర్చి వేయాలి. ఒక్క 2 నిమిషాలు అయిన తర్వాత పసుపు మరియు తగినంత ఉప్పు వేసుకోవాలి. మగ్గాక ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వేసి కొంచెం దగ్గరగా కలుపుకోవాలి. తరువాత కడిగి పెట్టుకున్న ముక్కలు వేసి కిందకి పైకి కలుపుకొని కూరను ఉడకనివ్వాలి. నాటుకోడి కాబట్టి ఉడకటానికి కనీసం అరగంటన్నా పడుతుంది. అయితే సిమ్లోనే ఉడకనివ్వాలి. అలా ఉడికాక తగినంత కారం వేసుకోవాలి. అయితే నాటుకోడిలో కారం ఎక్కువగా ఉంటేనే దాని రుచి బాగుంటుంది కాబట్టి నేను ఒక 6 స్పూన్లు వేశాను. ఇప్పుడు ముందుగానే పొడి కొట్టుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకొని బాగా పైకి కిందకి కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో నీళ్లు పోసి ముక్కని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం పక్కనే ఉన్న కరివేపాకు కోసి వేస్తున్నాను. మీకు అలవాటు లేకపోయినట్టయితే స్కిప్ చేయండి, కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకుది. ఇప్పుడు చిన్నగా కత్తిరించుకున్న కొత్తిమీర ముక్కలు వేసుకోండి. మరి ఈ ఫ్లేవర్స్ కూరకి ఎక్కాలి కదా, అందుకని ఒకసారి కలుపుకొని మూత పెట్టి పొయ్యి సిమ్లో పెట్టుకొని అంటే మంట తగ్గించుకొని మూత పెట్టి అలా ఉంచండి. ఇప్పుడు ముక్కలకి ఫ్లేవర్స్ అంతా ఎక్కి ఎంతో రుచిగా ఉండే మన నాటుకోడి కూర రెడీ. మీకు కూడా నోరూరుతుంది కదండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.